దొంగకు రామలింగుడు చేసిన మోసం. తెనాలి రామలింగడి ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడోకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగుడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు. ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాని గూట్లో పెట్టి ఏం చెయ్యాలో అన్నీ భార్యతో చెప్పాడు రామలింగుడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగుడి ఇంట్లోకి జ్వరపడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు. ఏమేవ్, మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా, అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు. దీనికి ఆమె, ఏది, ఆ వజ్రాల ఉంగరమేనా? అయ్యో నా మతి మండ, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండి, దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయాను అంది. ఎంత పని చేశావే, అది అసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం, అది కాస్త ఏ దొంగ ఎత్తుకుపోయాడంటే మన గతేంగాను అన్నాడు రామలింగుడు. ఏమీ కాదు గాని పడుకోండి, పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా అంది భార్య. అంతే, అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు. జరిగిందంతా విన్న దొంగ రామలింగడి దంపతులు గుర్రపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గూట్లో చేయి పెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది, తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలలాడిపోయాడు. అయినా కూడా చెప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురమనకుండా మెల్లిగా జారుకున్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగుడు తన భార్యతో, మా పెద్దన్న ఉంగరము దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగుడు చేసిన మోసం తెలిసిపోయింది. ఇంకెప్పుడు అతడి ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.